నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ తుని చిన్నారి సంఘటన జ్ఞానేశ్వరి 2.5 ఏళ్ల చంటి పాప తండ్రి వెంబడి వెళ్ళింది, అదృశ్యమయ్యింది. ఇప్పుడు 500 పైచిలకు పోలీసులు గాలిస్తున్నా పాపకి ఏం జరిగింది అనేది తెలియక రావడం లేదు. అవును. అలా అని చెప్పి ఒకవేళ ఆ చుట్టూరు అడవి ఉంటుందంట. ఒకవేళ ఏదైనా క్రూర మృగాలొచ్చాయా? ఆ అమ్మాయికి ఏమైనా హాని జరిగి ఉండొచ్చా? ఆ కోణంలో ఆలోచించినా ఎంతో కొంత ఆనవాళ్ళైతే దొరకాలి కదా మనకు. అవును. దొరకలేదు. ఇప్పుడు ట్రాకర్ ఏదైతే అమర్చారో ఆ డాగ్‌కి అది చనిపోయింది. ఏంటి సార్? అంటే ఒకటి ఆ పాప మదర్ కొంత విచిత్రంగా మాట్లాడుతోందావిడ. హ్మ్. అంటే ఎవరో తెలిసిన వాళ్ళే కిడ్నాప్ చేశారనేది మాట్లాడుతోందావిడ. తప్పిపోవడం ఇవన్నీ గాదు. చాలా క్లియర్‌గా కిడ్నాప్ చేసుంటారు అనేది ఆవిడ బలంగా నమ్ముతున్నారు. అదే మాట్లాడుతున్నారు. దానికి ఆస్కారం కూడా కనిపిస్తోంది కదా అంటే సార్. లోకల్‌గా వాళ్ళ కుటుంబంలో ఏవైనా గొడవలున్నాయా? ఎవరైనా అలాంటిది అంటే ఈవిడ భర్త స్నేహితులని అనుమానించాల్సిన అవసరం ఉంది అన్న మాట కూడా చెప్తున్నారు. హ్మ్. అంటే కుటుంబ వివాదాలు ఏవైనా కారణమా అన్న యాంగిల్‌లో కూడా చూడాలి దీన్ని. అంటే ఇన్ డీటెయిల్ ఒక్కసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూర్చోబెట్టి కౌన్సెలింగ్ లాంటిది ఇస్తే ఏదైనా క్లారిటీ రావచ్చేమో. అయితే ఈ ట్రాకర్ అమర్చాలి ఆ కుక్కకి అనుకున్న కుక్క కూడా చనిపోయింది. అదే. చనిపోవడంతో ఇప్పుడు డౌటొస్తోంది. అయితే మీకు అడవిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అమ్మాయి దొరకదు అని ఆ మదర్ కాన్ఫిడెంట్‌గా చెప్తోందావిడ. హ్మ్. చెప్తూ ఆవిడకి కొన్ని డౌట్స్ ఏవో ఉన్నాయి. వాళ్ళ బంధువుల మీదే. బంధువుల మీద, భర్త స్నేహితుల మీద. భర్త స్నేహితులు అనే మాట వాడారావిడ. వాడారంటే ఎక్కడో డౌట్స్ ఉన్నాయి వాళ్ళకి. వితిన్ సర్కిలే గొడవేదో ఉంది. అందుకని దానికి సంబంధించిన వివరాలు ఏదైనా బయటకొస్తే ఆ పాప ఎందుకు తీసుకెళ్లారు? అంటే కిడ్నాప్ చేసిన వాళ్ళకి ఏదో ప్రయోజనం ఉంటుంది. ఏదో ర్యాన్సమ్ అడుగుతారు. లేకపోతే ఏదో సెటిల్మెంట్ అడుగుతారు. ఏదో ఒక చర్చ ఉంటుంది. లేకపోతే కిడ్నాప్ చేసి ఊరికనే అదేదో థ్రిల్ కోసం చేసే పని కాదు గదా! అంటే సార్ ఇప్పుడు కిడ్నాపే అని మనం కొద్దిసేపు అనుకుంటే, పాప కనిపించకుండా పోవడానికి ఆ పరిస్థితులకి ముందు ఏం జరిగింది? పాప నార్మల్‌గా ఏడుస్తోంది. ఎవరైనా సరే ఫాదర్ గాని, మదర్ గాని బయటికెళ్తే పిల్లలు ఏడుస్తారు. కొంచెం దూరం తండ్రిని వెంబడించింది. అతను తీసుకొచ్చి వైఫ్‌కి అప్పచెప్పారు. ఈమె పిల్లలు ఆడుకుంటున్నారని లోపలికెళ్ళి పని చేసుకుంటుంది. పాప అ తండ్రిని అనుసరించింది. ఇదంతా వాళ్ళు చెప్పిన కథనమే. అవును. ఫ్లెన్సింగ్ దగ్గర పాప ఏడుస్తూ కనిపించింది. ఆహ్, ఆహ్, ఆ గ్రామస్తులకు సంబంధించిన ఒక వ్యక్తి పాపను తీసుకుంటుంటే కుక్కే రానివ్వలేదు. అవును. లోపలికొచ్చి ఊరు లోపలికొచ్చి పేరెంట్స్‌కి ఇన్ఫార్మ్ చేశాడు. ఇదంతా 15-20 మినిట్స్ గ్యాప్‌లో అవును. వితిన్ ద గ్యాప్. మళ్ళీ వెళ్ళేసరికి పాప కనిపించట్లేదు. ఇప్పుడు ఎవరైనా కిడ్నాపర్స్ అనుకోండి, కాస్త మాటు వేసి పాపను పట్టుకెళ్ళిపోయే ఆస్కారం ఉంటుంది. అది అప్పటికప్పుడు జరిగిన సంఘటన అని కొంతమంది అనుమానం. అంటే ఎవరైనా పరిచయస్తులు ఇప్పుడు ఈవిడ చెప్తున్న కోణంలో చూస్తే వాళ్ళ బంధువర్గము, స్నేహితులు అయితే ఆ పాప కూడా అనుమానించే అవకాశం ఉండదు గదా! హ్మ్. క్యాజువల్‌గా వచ్చి అలా తీసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు. అందుకని ముందు వాళ్ళు చెప్తున్న మాటల్లో ఎంతవరకు నిజం ఉంది? కేవలం అనుమానమేనా? అనుమానం ఉన్నప్పటికీ వాళ్ళని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం పోలీసులకుంటుంది. రెండోది వాళ్ళు ఆ చుట్టుపక్కల గ్రామాలలో కూడా సీసీ కెమెరా ఫుటేజ్ అంతా చూస్తున్నామని చెప్తున్నారు. ఎక్కడా ఏ రకమైన అనుమానాస్పద కదలికలు ఇప్పటివరకు అయితే వాళ్ళకి ట్రాక్ కాలేదు. అక్కడేదో జీడి పిక్కలు సమ్ హ్మ్. వాళ్ళెవరో ఉంటారట. వాళ్ళ మీద కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తీసుకెళ్ళి ఎక్కడైనా అమ్మేసారేమో అన్నట్టు. అవ్వచ్చు. అంటే ఈ అన్ని కోణాల్లోనూ చేయాలి. ఆ ప్రాంతంలో ఎవరెవరు ఆ టైంలో పనిచేశారనేది లోకల్ వాళ్ళు ఎలాగో చెప్తారు విట్‌నెస్. వాళ్ళని కొంచెం కూర్చోబెట్టి మాట్లాడటమో, మందలించి మాట్లాడటమో ఏదో ఒకటి చెయ్యాలి పోలీసులు. చేస్తే విషయం తెలుస్తుంది. ఇప్పుడు ఆవిడ చెప్పిన మాటలు పట్టించుకోకుండా అడవిలో కూడా సెర్చ్ చేయాల్సుంటుంది. హ్మ్. ఒకవేళ లోపలెక్కడైనా ట్రాక్ అవ్వచ్చేమో. ఆవిడకేదో పర్సనల్ డౌట్స్ ఏవో ఉన్నాయి. ఆ డౌట్స్‌తో కొంతమంది వ్యక్తులు చేసుండొచ్చు అని ఆవిడ నమ్ముతున్నారు గానీ, అది పూర్తి నిజమయ్యే అవకాశాలు 100% ప్రూవ్ అయితే తప్ప చెప్పలేం. ఆవిడ ఇంతకుముందు ఏదైనా ఘర్షణలో అలాంటి చర్చ వచ్చుండొచ్చు. అందుకని దాన్ని పరిగణనలోకి తీసుకుంటూనే వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళు చెయ్యాలి. చేసి కేసును ఛేదించాల్సినటువంటి బాధ్యత అయితే పోలీసులదే.
అందుకని వాళ్ళు ఏ మేరకు దీన్ని ఛేదించగలరు అనేది చూడాలి. టైం అంటే టైం గడుస్తున్న కొద్దీ ఆ పాప పరిస్థితి ఏమిటి అనేది ఆందోళన. కిడ్నాప్ అయి ఉంటే ఈ పాటికి ర్యాన్సమో మరొకటో ఒక డిమాండ్‌తో వచ్చేది. ఏదో ఒక లెటరో, కబురో, మెసేజో వచ్చేది. ఇప్పటి వరకు అలాంటివేమీ కనబడలేదు. కనబడితే అసలు గొడవే లేదు. హ్మ్. అందుకని ఏదో జరిగింది. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో వాంటెడ్‌గా తీసుకెళ్లారా? లేదు ఆ పాపని ఏదైనా చేయటం కోసం తీసుకెళ్లారా? కిడ్నాప్ కంటే కూడా ఇలాంటివి కూడా జరుగుతాయి. అంటే ఏవో గొడవలుంటాయి వీళ్ళల్లో ఫ్యామిలీస్‌లోను. ఎక్కడో ఇగో క్లాష్‌కెళ్ళిపోయి వీళ్ళకి బుద్ధి చెప్పాలి అనే ఉద్దేశంతో ఆ పాపని టార్గెట్ చేశారా ఎవరైనా? చంటి పిల్లల మీద పగ తీర్చుకుంటూ ఉంటారు. తీర్చుకుంటారు. అంటే సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్నటువంటి బ్యాచ్ ఒకటుంటుంది. వాళ్ళు ఆ మేరకు అక్కడి వరకే ఫోకస్ అయి ఉంటారు. అలాంటి డిజార్డర్స్ ఉన్నవాళ్ళు కనిపించరు గానీ, వాళ్ళు చాలా ప్రమాదాలు జేస్తారు. అందుకని ఆవిడకి ఏవైనా డౌట్స్ ఉండి, ఈ మధ్య కాలంలో ఎవరితోనైనా గొడవలు పడ్డారా? దగ్గర నుంచి మైన్యూట్ డీటెయిల్స్ తీసుకోవాలి. ఊర్లో వాళ్ళతో ఏవైనా గొడవలున్నాయా అనేది కూడా చూడాలి. అంటే సహకారం ఏ మేరకు అందుతోంది గ్రామస్తులది అనేది కూడా ఇందులో కీలకమే. హ్మ్. అంటే చుట్టుపక్కల వాళ్ళెవరు ఎందుకు అంత పెద్ద డీటెయిల్డ్‌గా కలగజేసుకోవడం లేదు అనేది చూస్తే, ఏవో గొడవలున్నాయేమో లోకల్‌గా కూడా అనిపిస్తోంది ఈ ఫ్యామిలీకి. అందుకని ఈ ఈ ప్రతి కోణంలోనూ చూడాలి. ఆ అమ్మాయి ఫ్యామిలీ వైపు నుంచి చూడాలి. ఆ అబ్బాయి ఫ్యామిలీ వైపు నుంచి చూడాలి. ఇది కొంచెం పెద్ద వ్యవహారమే. 7 రోజులవుతున్నా ఒకవేళ నిజంగానే ఆ వైల్డ్ యానిమల్స్ ఏమైనా చేశాయనుకోండి దురదృష్టవశాత్తు. అలా జరగకూడదు. బట్ ఇన్ కేస్ అది సంభవించి ఉండుంటే ఏదో ఒక ఆనవాలు పాపకు సంబంధించి దొరికుండేది కదా! అంటే వీళ్ళు లోపలికి వెళ్లి సెర్చ్ చేస్తే దొరికేది. సీరియస్‌గా ఇంకా లోపల దాకా వెళ్ళినట్టు లేదు వీళ్ళు. లోపలికి వెళ్ళలేదు. లోపల దాకా కూడా తీసుకెళ్ళే పరిస్థితి ఉండదు. హ్మ్. అక్కడే ఎక్కడో పడేసైనా ఉండాలి. ఈ పాటికే దొరికుండాలి. దొరకలేదు. దొరకలేదంటే ఆవిడ డౌట్ అదే కావచ్చేమో. కిడ్నాప్ అని ఆ అమ్మాయి మాట్లాడటానికి రీజన్ అదే అయ్యుండొచ్చు. అందుకని అది ఒకటి నడవాలి. అక్కడ లోకల్ సెర్చ్ అనేది నడవాలి. ప్యారలల్‌గా ఇది కూడా నడవాలి. ఇప్పుడు సార్ మీరన్నట్టుగా సైకోపాత్స్ ఎవరైనా తల్లిదండ్రుల మీద ఉన్న కోపాన్ని పిల్లల మీద పగబట్టారనుకోండి. అదైనా ఇప్పటివరకు ఒక విషయం అయితే తెలిసి ఉండాలి కదా క్లారిటీ మనకి. వచ్చుండేది. కిడ్నాప్ చేసుంటే మీరన్నట్టుగా డబ్బులు అడగడమో, ఇంకోటి ఏదో అడగడమో ఏదో ఒకటి అంటే రావాలి కదా! మూవ్‌మెంట్. చంపేసుంటే వాడు చెప్పే అవకాశం లేదు. వాడు తెలిసేలా చేస్తాడు కదా! వాడేం వచ్చి తెలిసేలా చెప్పకపోయినా. చేస్తాడు గానీ, దానికి కూడా కొంత టైం తీసుకుంటారాళ్ళు. టైం తీసుకుని కొంచెం వీళ్ళ గొడవంతా గమనిస్తూ అదొక ఆనందం పొందుతారాళ్ళు. వీళ్ళు టెన్షన్ పడటం, పోలీసులు సెర్చ్ మొదలుపెట్టిన తర్వాత ఒక పూర్తి నిర్లిప్త వాతావరణానికి వస్తుండగా ఓపెన్ అవుతారు వీళ్ళు. కాబట్టి ఏదైనా గానీ వాళ్ళ ఫ్యామిలీ తర్వాత గ్రామం ఆ రెండిటి కేంద్రంగా దర్యాప్తుని ముమ్మరం చేసి సీరియస్‌గా దాన్ని అంటే పాత చరిత్రల్లో నుంచే వీళ్ళెవరు అనేది ట్రాక్ చేయటం జరుగుతుంది. హ్మ్. వాళ్ళ గొడవలేమిటి? ఆ ఫ్యామిలీ భర్త స్నేహితులు అనటం వెనకాల అమ్మాయి ఉద్దేశ్యం ఏమిటి? ఏవైనా గొడవలున్నాయా వాళ్ళ మధ్య? ఆ గొడవల్లో నుంచి ఎవరైనా లీడ్ తీసుకుంటారని తను అనుమానిస్తోందా? అక్కడ దాకా రూటెడ్‌గా ఒక పరిశోధన చేయకపోతే ఇది తేలదు. అంటే ఇప్పటివరకు ఎవరిని కస్టడీలోకి తీసుకున్నట్టుగా అయితే సమాచారం లేదు. ఎక్కడ క్లూనే దొరకట్లేదు అనుమానించడానికి కూడా అంటున్నారు. అక్కర్లేదు. అనుమానం కాదసలు. ముందు ప్రతి ఒక్కళ్ళని అనుమానించటం అనేది మొదలుపెట్టేయాలి. హ్మ్. మొదలుపెట్టి ఆ భర్త స్నేహితులతో సహా అందరినీ తీసుకెళ్ళి లోపల పెట్టి ఒక ఇంట్రాగేషన్ ప్రోగ్రామ్ మొదలైతే తప్ప లీడ్ దొరకదు. అంటే ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఫలానా వాళ్ళు అనే డౌట్ రాదు గానీ, చాలా యాంగిల్స్‌లో దీన్ని చూడాల్సి ఉంటుంది. గ్రామస్తులతో వాళ్ళకున్న గొడవలు. అసలు వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి ముందు ఇంట్రాగేట్ చేయాలి. భార్యాభర్తలని కూర్చోబెట్టి ఇంట్రాగేట్ చేయాలి. ఆ అమ్మాయి తల్లిదండ్రులని. కూర్చోబెట్టి ఇంట్రాగేట్ చేస్తే కొంత వివరాలు తెలుస్తాయి. వాళ్ళ బంధువుల్ని కూర్చోబెడితే ఇంకొన్ని వివరాలు తెలుస్తాయి. ఇది వేగంగా జరగాలి. ఈ పాటికే జరిగుండాలి. ఇంతకాలం డ్రాగ్ చేశారంటే అసలు అక్కడ పరిస్థితి ఏమిటో అర్థం అర్థం కావట్లేదు. కావట్లేదు. పాపం ఆ చిన్నారి పాప ఏమైందా అనే ఒక భయం. ఒకవేళ నిజంగానే అడవిలో మిస్ అయిపోతే 7 రోజులయింది నిద్రాహారాలు. ఒక ఇబ్బందికరమైన పరిస్థితే. నిజంగానే అక్కడ దాకా వెళ్ళుంటుందా అనేది కూడా. అదేమి ఆలోచించి అడవి
ఆనుకుని ఉన్నదే కానీ అంత దగ్గరగా ఉన్న విలేజ్ ఏం కాదు. ఉమ్. ఆ లోపలికి వెళ్ళటానికి కొంచెం కాలినడకన చాలా నడుస్తారు వీళ్ళు. ఆ పాప వెళ్ళే అవకాశం తక్కువే. ఎవరైనా ఈడ్చుకునైనా వెళ్ళాలి, లేదంటే ఎవరైనా తీసుకెళ్ళి అక్కడ పడేసి రావాలి. ఉమ్. అది మనుషులైనా, జంతువులైనా ఈ పాపని అప్రోచ్ అయ్యి చేయాల్సిన పనే తప్ప, పాప అంతటా పాప ఆ అమ్మాయి వెళ్ళే పరిస్థితి కాదు. చూడాలి సార్. ఎప్పుడు త్వరగా దొరకాలి, మంచిగా హెల్దీగా దొరకాలని కోరుకుందాం సార్. అదే ఎందుకంటే చాలా ఒకలాంటి ఏదైనా బాధ జరగచ్చు. అంటే అనిపిస్తుంది. ఇలాంటి విషయాలు సెన్సిటివ్‌గా ఉంటాయి. చాలా సందర్భాల్లో అంటే హ్యూమన్ ఎర్రర్స్ కొన్ని జరుగుతాయి. అంటే మనం బోరుబావిల్లో చిక్కుకున్న చిన్నారుల గురించి విన్నాం ఇంతకుముందు. ఇలాంటివి ఇది అది హ్యూమన్ ఎర్రరే, ఇది హ్యూమన్ ఎర్రరే కానీ, ఇది దీనిలో చాలా భయంకరమైన కోణాలు వెలుగు చూసే ఛాన్స్ ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది. అది క్లోజ్డ్ సర్కిల్‌లోనే జరిగి ఉండొచ్చు, ఆ అమ్మాయి అనుమానిస్తున్నట్టు. అది జరిగితే ఒక్కసారి మానవ సంబంధాల మీద అనుమానాలు వచ్చే పరిస్థితి వస్తుంది. వస్తుంది. ఇలాంటి కేసుల్లో జనాలు భయపడేది అదే. అంటే వికృతాలు చాలా జరుగుతున్నాయి సమాజంలో. ఎవరు పక్కవాడి గురించి పట్టించుకునే పరిస్థితుల్లో ఎవరు ఉండటం లేదు. ఏ చిన్న ఘర్షణ జరిగినా దాన్ని తమ లీడ్ తీసుకొని ఏదో ఒక పని చేసేస్తున్నారు. ఎవరు సహనంగా వ్యవహరించటం లేదు. ఇప్పుడు హ్యూమన్ సైకాలజీ ఎలా తయారైందంటే, బ్రేక్ బదులు హారన్ కొడుతున్నారు. ఇది ప్రమాదకరమైన ధోరణి. అంటే నేను వస్తున్నాను, నువ్వు తప్పుకో అని తప్ప, నీకు అవకాశం కల్పిస్తామన్నట్టుగా ఎవరు వ్యవహరించట్లేదు. వ్యవహరించట్లేదు. చూద్దాం సార్. అందుకని ప్రమాదం అన్ని వైపుల నుంచి ఉంది. ప్రిపేర్డ్గా ఉండటం మంచిది. మంచి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.